ఇవాళ పార్లమెంట్లో మిథున్ రెడ్డి అనేవాడు మాట్లాడుతుంటే మీరు గమనించారో లేదో, పార్లమెంట్లో ఉన్న వ్యక్తులు మొత్తం, మహిళలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ సభ్యులు మొత్తం జేబు గొడ్డలు అడ్డం పెట్టుకొని నవ్వుతున్నారు మిథున్ రెడ్డి మాట్లాడే మాటలకి. వీళ్ళున్న 3 ఎంపీలు. అసలు ఆ మిథున్ రెడ్డి అనేవాడికి మరి రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి, వాడి ఎంపీ సీట్లు ఉంటాయో తెలుసా? తెలియదు కాబట్టే వాడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. పక్క వాళ్ళు నవ్వినా వాడికి ఇబ్బంది లేదు, పక్క వాళ్ళు ఊసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అంత ఇడిచేసి ఉన్నారు వైసీపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. కాబట్టే ప్రతిదీ పెడుతున్నారు. ఒరే బాబు జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇది ఏ చంద్రబాబు నాయుడు కోసమో లేకపోతే రైతుల కోసమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసమో లేకపోతే రాహుల్ గాంధీ గారి కోసం పెట్టే రాజధాని కాదురా బాబు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పెట్టే రాజధాని. గమనించండి మీరు. ఇప్పుడు 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు ఏడ పెడితే రాబో రోజుల్లో ఎన్ని లక్షల కోట్లు వస్తాయి? అవన్నీ 13 జిల్లాలు పంచుకోవాలిగా. ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఇటు రాయలసీమ జిల్లాలు కానీ అన్నిటి పెడతారుగా. ఇవాళ హైదరాబాద్లో ఏం జరుగుతుంది అదే జరుగుతుందిగా. ఇక్కడ కూడా అదే జరిగిద్దిరా నాన్న. లెక్కలు లేకుండా మీ ఇష్టానుసారం మాట్లాడి మనం చేలో పైరేయాలన్నా ఇత్తనాలు కొనుక్కురావాలి. మంగళ డబ్బులు పెట్టుబడి పెట్టి కొనకుండా ఇత్తనాలు రావు. చేలో పైరేసిన తర్వాత పైన ఫలసాయం వచ్చిన తర్వాత ఎవరు తింటా? మన ఇంట్లో మనము మన భార్య పిల్లలు తింటారు. ఎదవల్లారా ఇది కూడా తెలీదా? సిగ్గు లేకుండా అన్ని నేనే తెచ్చారని మాట్లాడుతున్నాడు. ఆయన తెస్తే సింగపూర్ వాళ్ళు ఏమైపోయారు? ఆయన తెచ్చింది ఏమి లేదండి. ఆయన 5 సంవత్సరాలు బట్టలు నొక్కడం సరిపోయింది. అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఇక్కడ పీకింది కూడా ఏం లేదు. ఈ రాజధాని ఏమో రావణ కాష్టం చేశాడు. పోలవరం ఏమనగానే ఏమీ లేదు. మరి ఇవాళ తల్లిని చెల్లిని కూడా బజార్ని పడేశారు. ఇడి చేసినమ్మా ఈదికి పెద్దని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెడతాడు. ఏదైనా అబద్ధాల మీద బతికేవాడు అన్ని అబద్ధాలే మాట్లాడుతుంటాడు. వాడు అబద్ధాల మీద నడక నడుస్తాడు. ఇక పుట్టుపూర్వమే అబద్ధాలు. ఆ జగన్మోహన్ రెడ్డి గురించి రోజు మనం మాట్లాడడం కూడా వేస్ట్. కానీ ఒక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని గొంతు చించి అరిచారు కదా, ఇదేనా మీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్? మీ చదువు రాష్ట్రానికి రాజధాని చాలా అవసరం. ఈ రోజు ప్రజలు నిన్న పార్లమెంట్ లో జరిగిన దాంట్లో 11 పార్టీలు మద్దతు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అని ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తాను, మీరు మావి గన్ అని లాస్ట్ లో గన్ అంటే జగన్, జగన్ అంటే గన్ అని మీరే సృష్టించుకున్నారు. కానీ మీరు గన్ను కాదు, గన్లో ఉన్న స్ప్రింగ్ లాంటి వాళ్ళు. మీరు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక అమరావతి వచ్చింది మనకి సంతోషంగా ఉన్నారు. మీరు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇటు మచిలీపట్నం వాళ్ళకి ఇటు గుంటూరు వాళ్ళకి మీరు రెచ్చగొట్టి ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టమాకండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు 12 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ ప్రతిపక్షంలో కూడా 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకా కావాలి, ఇంకా ఉంటే ఇక్కడ అమరావతి రాజధాని సరిపోయిద్ది అని. తర్వాత లేదు అమరావతి కాదు విశాఖ రాజధాని, కర్నూలు రాజధాని అని మళ్ళీ వెడగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి ఒక క్యాపిటల్ గా పెట్టి సచివాలయం, సెక్రటేరియా, యూనివర్సిటీలు ఒకసారి వెళ్ళి చూడండి మీరు. అమరావతిలో రోడ్లు తార్ రోడ్డు అనేది మెగమెగలాడుతుందన్నమాట. అంతలా డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు గారు. అది చెడగొట్టడానికి జగన్ ఏంటంటే మచిలీపట్నాన్ని కూడా కలిపి గుంటూరుని కలిపి మళ్ళీ రెచ్చగొట్టున్నారు అనమాట. ఈసారి అలా ఒప్పుకోరు కదా, కర్నూలు వాళ్ళు ఒప్పుకోరు, విశాఖపట్నం వాళ్ళు ఒప్పుకోరు. అందుకోసం మచిలీపట్నం వాళ్ళకి గుంటూరు రెచ్చగొడుతున్నారు అనమాట. ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో ఆయన రాజధాని ఇక్కడే, నేను ఇల్లు ఇక్కడే కట్టాను అన్నారు. ఏంటి తర్వాత ఏమో మళ్ళీ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పెట్టాలి 1 సాలదు అన్నారు. ఈ రకరకాలుగా ఇప్పుడేమో ఏదో పేరు కూడా డిసైడ్ చేశారు అనుకుంటా. నిన్న మొన్న ఏదో గన్ అంటారు, గన్ కల్చర్ లాగా ఏదో గన్ అంటున్నారు చివర్లో. ఇది రకరకాలుగా ఇలా మాట్లాడకూడదు. ఒక పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాలు ఇలా చిల్లరగా మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో తొండ ఊసరవల్లి లాగా ఏదో రంగులు 5 నిమిషాలకు ఒకసారి ఇలా మారుతా ఉన్నాడు. పెద్ద మనిషి మీరు, ఒక టైంలో ముఖ్యమంత్రి, ఇవ్వాలంటే మాజీ ముఖ్యమంత్రి, కానీ ఈ రకంగా మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. ఆయన కరెక్ట్ గా మాట్లాడితే చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి కూడా ఇటు అటు ఆలోచించడం కానీ మిత్రపక్షాలు అవి కలుపుకుని వెళ్ళే మనిషే, ఆయన విజన్ ఉన్న మనిషే. కానీ ఈయన కరెక్ట్ గా చెప్తే బాగుంటది. ఇప్పుడు ఒక టైంలో అసలు అది శ్మశానం అన్నారు, ఇవాళేమో గన్ అనే పేరు ఏదో పెట్టమంటున్నారు. ఒక టైంలో ఏమో 3 కావాలి 1 కాదు అన్నారు. ఒకటేమో 30
24,000 ఎకరాలు సాలదు, ఇంకా కావాలి అని కూడా అన్నారు. ఈ రకంగా రకరకాలుగా మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అంత ఇదిగా ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడతాం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏం లేదండి, ఆయనకి అవగాహన సరిగ్గా లేదు. మరి ఆయనకి సైడ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ డిసిషన్ ఇవ్వట్లేదు. ప్రతిదీ ఆయన పగలగొట్టటాలు ఈ వ్యవహారంగానే చేస్తున్నారు. అది ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను పాత వీడియోలు తెప్పించుకొని ఆ టైంలో నేనేం మాట్లాడాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అన్నది ఫైనల్ గా ఆయన ఆలోచించుకొని, ఈ ఆల్రెడీ ఆయన 11 సీట్లకి దిగిపోయారంటే ఎందుకు దిగియాము అనేది ఎవరో ఒకరు కడుతున్నారు. అందరి రాజధాని అనేది మనసు మార్చుకొని దాన్ని సపోర్ట్ చేసుకుంటాం చాలా మంచిదని నా కోరిక. ఒక రాష్ట్రానికి రాజధాని అవసరమా కదా? అసలు ఆయన చెప్పిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనకైతే రాష్ట్ర ప్రజల మీద ఆయనకున్న అసూయ అండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అతన్ని ఓడించారు. ఈ రాష్ట్ర ప్రజలకి అమరావతి ఇల్లు లాంటిది ఉండకూడదు, వీళ్ళకి రాజధాని లేదు, వీళ్ళకి ఎక్కడ మీ రాజధాని అంటే చెప్పుకోకూడదు, మీ ఏ ఊరు, మీ ఎక్కడ మీ రాజధాని ఏది అంటే చెప్పుకోవడానికి ఉండకూడదు అని చెప్పి చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజల మీద ఆయన కక్ష కట్టాడు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని కావాలి, ఇల్లు లాంటిది. మనకి సొంత ఇల్లు ఉంటుందో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక దేవాలయం లాంటిది ఒక రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడని రాజధాని చేయాలి, మా విగన్ దాని పేరు పెట్టండి. దీని గురించి మీరేమంటారు? కొత్తగా ఈ రాజధాని గురించి మీరేం చెప్తారు? మీరు అది అసెంబ్లీలో ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా. మీకు అసెంబ్లీలో ప్రజలు మీకు ఎమ్మెల్యే చేశారు, చేసినప్పుడు మీరు ఆ ప్రజల పక్షాన మీరు అసెంబ్లీలో మీరు గలమెత్తాలి. మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని రోడ్ల మీద నుంచొని మావి గన్ను, జగన్, ఈ గొడ్డలి ఇవన్నీ పెట్టుకుంటే మావి గన్ అని పెట్టారు. మళ్ళీ మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీరు ఎవరైనా సరే వాళ్ళు దాన్ని పబ్లిసిటీ సోషల్ మీడియాలో ఎందుకు ఎవరైనా చేయట్లేదు? వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ఏంట్రా ఇది మావి గన్ను, ఇలాంటి పిచ్చి మాట్లాడితే ప్రజలు మమ్మల్ని తిట్టుకుంటారు. లోకల్లో ఉండేగా మేము, ఆయన ముందు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడు. లోకల్లో రాష్ట్రంలో ఉండేది మేము. మీ మాటలకి మీ నాయకులు, మీ కార్యకర్తలు అసహించుకుంటున్నారు. తర్వాత మళ్ళీ అంటాడు రాష్ట్రానికి రాజధాని అమరావతి కావాలి అంటాడు. మళ్ళీ ఏమో ఇక్కడ వద్దు అంటాడు, ఇక్కడంతా మునిగిపోద్దు అంటాడు. ఆ భూమి పుట్టినప్పటి నుంచి కృష్ణా నది ఉంది, ఇప్పుడు దాకా మునగలేదు. ఎందుకు అది రాజధాని కడితే మునిగిపోద్దా? అసలు మెంటల్ ఏమో అర్థం కావట్లేదండి. లండన్ వెళ్ళి చిప్పు మార్పించుకుని వస్తే కొద్దిగా రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వస్తే ముస్లింలకు ఎక్కువ లాభపడుతుంది అండి. ఎందుకంటే ముస్లింలు ఎక్కువ కార్మికులు అండి. పంచలు వేసుకునే వాళ్ళు, ఆటోలు, వ్యాపారం చేసుకునే వాళ్ళు, మోటార్ ఫీల్డ్ వ్యాపారము, పంచలు, టైర్ల వ్యాపారం, లారీ ఫీల్డ్, బాడీ బిల్డింగ్ పనులు, ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే పన్నుల పరంగా మొత్తంలో ముస్లింలకి చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి. దీనికి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికైనా మన పార్లమెంట్ లో మోడీ గారికి కూడా మేమైతే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చాలా మంది చనిపోయి మాకు రాజధాని లేదని 3 ముక్కల మాటలని సైకో చెప్పాడు. సైకో మాటలు మీరు నమ్మొద్దు అని బాబు గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు. మేము ఆ నిర్ణయానికి చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే శాఖజీవులు ఉన్నారు అమరావతిలో చాలా మంది. ఎంతమంది రైతులు కష్టపడి ఆ ఉద్యమం చేస్తే వాళ్ళని కొట్టి చంపేసి చాలా చిత్రవదలు చేశారు. మీరు అబద్ధాలు నమ్మొద్దు, నిజాలు చూడండి. ఇప్పుడు యువతను చూసి మీరు మాట్లాడండి. వాళ్ళు ఇస్తామన్న ఉద్యోగాలు దేనికైనా కానీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. మనం 3 తండ్రులను కాదు, ఒకే తండ్రిని ఎంచుకోవాలి. ఒకే తల్లికి పుడతాం మనం, 3కి పుట్టంగా. అలాగే మనకి రాజధాని ఒకటే అమరావతి చెప్పొచ్చు. మా రాజధాని సార్ మాకు చెప్పారు ఈ రోజు, అమరావతి మన రాజధాని, ఒకటే రాజధాని అని. 3 ముక్కల ఆటలు వద్దు మాకు, ఒకటే మాట ఒకటే పాటలో మేము నడుస్తామండి. పూటకం మాటలు పూటకం వరాలు మాకు వద్దు, ఒకటే మాట ఒకటే పాట. రాజధాని అమరావతి అనే మేము నమ్ముతున్నామండి. నమ్మి ఈ రోజు మీకు మీడియా ఎదురుగా ఇంత ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇటుకు రాయి కట్టింది అమరావతి కోసమే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇటుకని కదిలిటాకి ఎవరి వల్ల కాదు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎన్నో కంపెనీలను తీసుకొస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విజనరీ లీడర్ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రము ఆనాటి కాలంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరావతి దేవతల రాజధాని. ఇప్పుడు మన దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అమరావతి రాజధానిగా తీసుకొచ్చినటువంటి మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అమరావతి ఇస్ ద సూపర్ స్టార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అసలు ఈ నిర్ణయం ఎంతవరకు మంచిది? ఒకవేళ మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తే మళ్ళీ 3 రాజధానులు అంటే పరిస్థితి ఏంటి? అమరావతి రాజధాని కన్ఫర్మ్. చరిత్రలో నిలిచిపోయిన రాజధాని మనం చూస్తున్నాము, ఇంకా ఫ్యూచర్ లో కూడా చూస్తాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మరి ఒక అమరావతి ప్రాంతవాసిగా మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఎలా ఉంది 5 ఏళ్ల పాటు అమరావతిలో ముఖ్యంగా? అప్పుడేమో అప్పుడు బిచ్చకంప పెరిగిపోయి అంతా ఏమీ లేదు. వాళ్ళు బ్రహ్మాండం పనులు జరుగుతున్నాయి, విపరీతంగా పనులు జరుగుతున్నాయి. అనుకున్న టైంకి అయిపోయింది రాజధాని. పోలవరం కూడా అయిపోయింది. అది అంతా పనికి మాలిన ఆలోచన. ఇది ఆడవలేక ఏదో అదేని ఇదని ఒక్క చేయడం ఏమి కాదు. అసలు 3 రాజధానులు లేదు. అసలు ఎక్కడ ఉన్నా ఒక్క రాజధాని, అదే అమరావతి రాజధాని. అంతే. ఖచ్చితంగా ఎవడు వచ్చినా ఏమి చేయలేదు.
చేయలేడు ఇక కొత్త కూర్చోవటమే. పార్లమెంట్ పంపిస్తారు, పార్లమెంట్ బిల్లు పాస్ అవుద్ది కంపల్సరీగా. మోడీ చేస్తాడా పని? రాజధాని ఏ డోకా లేదు, ఎన్నికోళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ పార్టీ అయినా రావచ్చు, ఎవరు కదిలించడానికి వెళ్ళలేదు. ఇది ప్రస్తుతం అమరావతి కదా, వాళ్ళు ఏదో పనికి మాలిన వాళ్ళు, తెలిసి తేలిన వాళ్ళు ఎన్ని పేకు వార్తలే గానీ కరెక్ట్ గా పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 30,000 మంది కూలీలు ఉన్నారు. పనులు ఏ రోజుకి ఆ రోజే తేడా వస్తుంది. ఇవాళ చూసింది రేపు ఉంటుందా బ్రహ్మాండంగా అయిపోతుంది పనులు.